హాయ్ అండి, హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే తిరుమలలో ఒక 2 విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. స్వామివారి ఎదుట 600 సంవత్సరాల క్రితం ఉన్న ఆ గుల్లమావ మండపం ఎవరు ఎలా కట్టించారో తెలుసా? అలాగే స్వామివారికి ఒక చక్రవర్తి బంగారు పూలతో పూజిస్తే స్వామివారు మాత్రం మట్టి అంటిన తులసి దళాలనే ఇష్టపడేవారంట. ఈ కథ మీకు తెలుసా? ఇది కథలు కాదు, యథార్థాల సంఘటనలే. ఈ రెండిటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శేషాచలగిరిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తరణలో 415 అడుగుల పొడవులో 263 అడుగుల వెడల్పులలో శ్రీవారి ఆలయం నిర్మించబడినది. అయితే తొండమాన్ చక్రవర్తి ఆ కాలంలో నిత్యం శ్రీవారికి తిరుమలలో బంగారు పూలతో అర్చించేవాడట. ఒకరోజు పూజ కోసం వచ్చేసరికి తన పూలను అంటే బంగారు పూలతో పూజించేవాడు కదా, ముందు రోజు పూలను పక్కకు పెట్టి మట్టి అంటుకున్న తులసి దళాలు కనిపించాయట. అప్పుడు స్వామివారిని ప్రార్థించాడంట ఆ చక్రవర్తి. శ్రీవారు ప్రత్యక్షమై ఇలా చెప్పాడంట, నా భక్తుడు కురమన్నంబి సమర్పించాడు అని. వెంటనే ఆ చక్రవర్తి ఆ భక్తుడిని కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళి ఆ భక్తుని కలిసి స్వామివారు మాటలు చెప్పేసరికి ఆ మహాభక్తుడు ఆనందంతో స్వామివారి ప్రార్థించగానే స్వామివారి ప్రత్యక్షమయ్యి ఆకలిగా ఉందని ఆ కురమనంబిని అడిగాడంట. అప్పుడు స్వామివారు తినడానికి ఏమైనా పెట్టమని అడిగేసరికి వేడివేడి జొన్న సంగడిని కొత్త కుండ పగలగొట్టి సంగం చేసి ఓడు స్వామికి సమర్పించాడట. స్వామి సంతృప్తిగా తిని విమానంలో ఆ దంపతులను మోక్షానికి పంపినట్లు పురాణంలో కథనం ఉంది. ఇప్పటికి కూడా ఆ ప్రసాదం దొరుకుతుంది, ఓడు ప్రసాదం. దానికి చిహ్నంగానే ఈ ఓడు నైవేద్యం తిరుమలలో సమర్పిస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా అక్కడ ఓడు అనే ఒక నైవేద్యం దొరుకుతుంది. అలాగే ఇంకో కథనం ప్రకారం ఇంకొక విషయంలోకి కూడా వెలుగులోకి వచ్చింది. 500-600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది మాత్రం. ఇది తిరుమల కొండ మీద సాధుగల మల్లన్న దొర 1000 కాళ్ళ మండపాన్ని నిర్మిస్తున్న రోజుల్లో తిరుమల కొండపై పెద్దగా భక్తుల సంచారమే ఉండేది కాదు. క్రూర మృగాలు, విషసర్పాలు, చలిదోమలు, విషజరాలు, దొంగల బెడద అధికంగా ఉండేది. సరైన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. కానీ 1000 కాళ్ళ మండపమో మరొకటో అప్పుడు నిర్మిస్తున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు కూడా లేవు అక్కడ. ఆ రోజుల్లో కొండ క్రింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతూ ఉండేది. ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండ నెత్తి మీద పెట్టుకుని కొండెక్కి శిల్పులకు, నిర్మాణ పనివారికి, ఎవరైనా భక్తులు ఉంటే వారికి మజ్జిగ అమ్ముకునేది. ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది. స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న రాజులు ఎంతో పుణ్యం చేసుకునేవారు కదా అనుకునేది మనసులో. అయితే సొమ్ములున్న మహారాజులు, ఆ రాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను, పైగా అత్తచాటి కోడల్ని అనుకునేది. పైగా అంటే అక్కడ ఏమన్నా కట్టడాలకి ఏమన్నా ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బులు ఏమీ లేవు. డబ్బులు ఉన్నోళ్ళైతే ఏదైనా చేయగలుగుతారు అని ఆమె ఆ మనసులో అనుకునేది. ఆమె ప్రతిరోజు అమ్ముకున్న సొమ్మును కొంత అత్తకు లెక్క చెప్పవలసి వచ్చేది. ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్మును అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టింది. కొండ మీదకి కడుతున్న ఆ కట్టడాలను పూర్తవుతున్నాయి. కొంతకాలానికి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ శిల్పుల దగ్గరికి వెళ్ళి, అన్నలారా, మజ్జిగ అమ్ముకోగా డబ్బులు కొంత దాచాను, అది మీకు ఇస్తాను. స్వామివారికి నా వంతు ఉడతా భక్తిగా
నా పేరు మీద ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ పల్లెపడుచు మాటలకి ఆ శిల్పుల కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. శ్రీవారి ఆలయం ఎదుట ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. అదే ఈనాటికి తిరుమల శ్రీవారి ఎదుట ఉన్న గొల్ల మండపం. 600 సంవత్సరాలుగా శ్రీవారి ఎదురుగా సగౌరవంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ కుల జాతి కీర్తిని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ఇప్పటికీ కూడా ఆ మండపం అలాగే ఉన్నాయి. ఎన్నో కట్టడాలు వచ్చాయి, ఎన్నో మండపాలు తీసేశారు, కానీ ఆ మండపాన్ని మాత్రం తీసేయలేదు. మీరు గమనించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది 600 సంవత్సరాల క్రితం నిర్మించిన మండపం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ముందుకెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.